తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భక్తుడు అత్యంత ఇష్టంగా కోరుకునేది తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డు ప్రసాదాన్ని. అయితే లడ్డు ప్రసాదం విషయంలో గత కొంతకాలంగా అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా క్వాలిటీ లేకపోతే అంటూ భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే అధికారంలోకి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదం క్వాలిటీ పెంచడానికి వెంటనే సీరియస్గా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించాడు. నూతనంగా వచ్చిన ఈఓ జేఈఓలు అదనపు ఈఓలు ఇదే పని మీదే ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పరిశోధనలు నిర్వహించిన తర్వాత లడ్డు క్వాలిటీ తగ్గిపోవడానికి కారణం గతంలో ఉపయోగించిన నెయ్యి కారణం అంటూ ఒక పరిశోధకులు ఏదైతే పరిశోధనలో బయటపడిన నేపథ్యంలో గతంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి నెయ్యి తెప్పించేవారో ఆ నెయ్యి క్వాలిటీ లేకపోవడం వల్లే లడ్డు నాణ్యత తగ్గిపోయింది. అదేవిధంగా ఇమిగ్రెంట్స్ ఏదైతే లడ్డూలో వాడే ఇమిగ్రెంట్స్ వల్ల కూడా నాణ్యత తగ్గిపోయిందని భావించి ఆ తర్వాత ప్రస్తుతం గతంలో ఏదైతే 5 సంవత్సరాల క్రితం ఏదైతే కర్ణాటక ప్రభుత్వాన్ని సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని వాడేవారు. అదేవిధంగా ఈసారి నందిని నెయ్యి ద్వారానే లడ్డు ప్రసాదం తయారు చేయడానికి నందిని నెయ్యిని కాంట్రాక్ట్ తీసుకున్నారు. గత 2 రోజులుగా అదే నందిని నెయ్యి వస్తున్నాయి. దీంతోపాటు మరోవైపు ఏదైతే లడ్డు పంపిణీ వ్యవహారంలో కూడా ఏదైతే దర్శనం లేని వారికి 2 లడ్డూలు, దర్శనము చేసుకున్న వారికి అదనంగా 5 లడ్డూలు, 6 లడ్డూలు ఇస్తున్నామంటూ ఈఓ ప్రకటించాడు, అదనపు ఈఓ. దీనికి సంబంధించి కొంత వివాదం చెలరేగినప్పటికీ భక్తులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్వామివారి దర్శనానికి వచ్చారు, లడ్డు ప్రసాదం నాణ్యత ఎలా ఉంది? లడ్డు ప్రసాదం టేస్ట్ చేశారు? ఇంకా లేదండి, వెళ్ళలేదు, తీసుకోవాలి. వెళ్ళి కొత్త రూల్ పెట్టారంటున్నారు కదా? కొత్తగా రూల్ పెట్టారు, వేళ చూసాం మేము కూడాను. దర్శనం ఉన్న వాళ్ళకి అయితే లడ్డూలు 4-5 ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు ఏమి దర్శనం లేని వాళ్ళకి అయితే 2 లడ్డూలు ఇస్తామని చెప్పేసి. మంచిదే అంటారా? మంచిదే అంటే అందరికీ దర్శనం చేసిన అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతాయి కదా. 4-5 దొరకడంలో తప్పు లేదు. మళ్ళీ 10 కాకుండా చాలా బాగుంది. దర్శనం అయింది కదా? దర్శనం లేదు, వెళ్ళాలి. ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. సీనియర్ సిటిజన్ కోటాకి ఇప్పుడు దర్శనానికి వెళ్తాము. వెళ్ళి వచ్చిందా తీసుకుంటాం. అదే మొత్తం మీద అయితే భక్తులు టీటీడీ ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లడ్డూలు ఇచ్చారమ్మా మీకు? టేస్ట్ చేశారా? చేసినమ్మా, బాగానే ఉన్నాయి. ఎన్ని ఇచ్చారమ్మా? 2. ఆధార్ కార్డు మీద 2, స్లిప్ మీద 1 ఇస్తా. దర్శనం దాని మీద 1, ఆధార్ కార్డు మీద 2. ఇంకా అడిగారా కావాలని అడిగినాం కానీ ఇస్తలేరు కానీ ఇట్లుంటే బాగా ప్రాబ్లం అవుతుంది కదా, మస్తు ప్రాబ్లం అవుతుంది. దర్శనం చేసుకున్న వారికి 5-6 లడ్లు ఇస్తామన్నారు కదా? ఇస్తలేరు, మస్తు ప్రాబ్లం అవుతుంది మాకు. మేము ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తాం, ఎంతో మందికి పంచాలనుకుంటాము. ఈ 3 ఒక మనిషికి 3 లడ్డూలు అయితే ఎట్లా అని పంచుతాం? ఈ దేవుని లడ్డు అంటే ఎంతో అనుభవం, ఎంత అందరు ఎవరైనా కానీ ఆశ కొద్ది చూస్తారు. కొంచెం చేసుకున్నారు. క్యూ లైన్ అంతా బాగుంది, మంచిగానే ఉంది. అన్న ప్రసాదం అంతా మంచిగానే ఉంది. లడ్డూలు పెంచాలంటారు? లడ్డూలు పెంచాలనేది మా కోరిక. లడ్డు టేస్ట్ చూసినాం, బాగానే ఉంది. ఇంత ముందుకు ఇప్పటికే మార్పు వచ్చింది. లడ్డు ప్రసాదం నాణ్యత బాగుందని భక్తులు చెప్తున్నారు. అయితే కౌంటర్లలో లడ్డూల సంఖ్య పెంచాలని కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? यादगिर लड्डूలు ఎన్ని ఇచ్చారు మీకు? तेलुगु नहीं आता, हिंदी आता है. हिंदू कैसे लड्डू? अच्छा है. हाउ मेनी लड्डूस? ठीक. లడ్డూల మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు వచ్చిన భక్తులు ఏదైతే లడ్డు ప్రసాదానికి సంబంధించి కొంత అయోమయానికి గురవుతున్న పరిస్థితి. నిన్నటి నుంచి కొత్త విధానాన్ని భక్తులకు ప్రవేశపెట్టిన నేపథ్యం. ముఖ్యంగా లడ్డు ప్రసాదంతో ఏదైతే దర్శనము పొందని వారికి ఆధార్ కార్డుతో 2 లడ్డూలు, అదేవిధంగా దర్శనం టోకన్ ఉన్న వారికి, దర్శనం చేసుకుని వచ్చిన వారికి ఉచిత లడ్డు 1తో పాటు మరో అదనంగా 4 నుంచి 6 లడ్డూలు టీటీడీ అధికారులు ఇస్తున్నామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ సమగ్రంగా సమాచారం అందుబాటులో లేదా, లేకపోతే మరేం జరుగుతుందో కానీ భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భక్తులు లడ్డూలు సంఖ్య పెంచాలని కోరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? మీ విశాఖపట్నం నుంచి వచ్చా సార్. లడ్డూలు ఎన్ని ఇచ్చారు మీకు? టోకెన్ మీద 4 లడ్డూలు ఇచ్చారు. టోకెన్ ఫ్రీ లడ్డు 1, ఆధార్ కార్డు మీద ఎక్స్ట్రా లడ్డు 2 ఇస్తున్నారు. మొత్తం మీద అయితే మీకు సరిపోతాయి? మాకంటే ఇంకా కావాలి, కాకపోతే మరి అక్కడ మొత్తం మీద అయితే మీకు 7 లడ్డూలు. ఆధార్ కార్డు మీద 2, టోకెన్ మీద ఎక్స్ట్రా లడ్డు 4, 1 లడ్డు ఫ్రీ లడ్డు.
టేస్ట్ చూసారా? టేస్ట్ బాగుంది సార్, టేస్ట్ బాగుంది. ఇంతకు ముందుకి ఇప్పటికి మారిందట? అంటే ఈక్వల్గా ఉంది సార్ టేస్ట్ అయితే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సోలాపూర్ నుంచి. సోలాపూర్ నుంచి ప్రసాదం చాలా బాగుంటుంది. ఆ ప్రసాదం కోసం మన పూర్ణ భారత్లో అందరికీ ఆ ప్రసాదం కావాలని చస్తారు, కానీ ఇక్కడ ఒక్క ఆధార్ కార్డుకు 2 లడ్డూలు ఇస్తారు, అని దర్శనంకి 1 ఇస్తారు, అని టోకన్ ఉంటే 1 బస్. ఇంత అక్కడ 5 లడ్డూలు ఇచ్చారని చెప్తున్నారు కదా? 5 లడ్డూలు ఫస్ట్ దర్శనం చేస్తారు కదా, వాళ్ళకి 5 లడ్డూలు 1 ఫ్రీ అని 4 ఇస్తారు. బాగానే ఉంది. ప్రసాదం చాలా బాగుంది, దేవుని ప్రసాదం. మన పురాత భారతదేశంలో అందరికీ ప్రసాదం కావాలని చాలా పడిపోతున్నారు, కానీ ఇచ్చారు. నిన్న 4 ఇచ్చారు, ఇవాళ ఆధార్ కార్డులో 2 ఇచ్చారు. నిన్న దర్శనం అప్పుడు 4 ఇచ్చారు. దర్శనంలో 4 ఇచ్చారు, 1 దర్శనం చేశారని 1 అని 200కు 4 ఇచ్చారు. మొత్తం మీద అయితే భక్తులు ఏదైతే రేషన్ ఉందంటూ కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తప్పని చెప్తున్నారు. నిన్నటి రోజు ఏకంగా నిన్న 0 అవర్స్ నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దర్శనం పొందని భక్తులకు 2 లడ్డూలు ఇస్తున్నారు. అది రోజుకు 2 లడ్డూలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అది కూడా భక్తులు అదే విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు దర్శనం పొందిన తర్వాత 4 లడ్డూలు నుంచి 5 లడ్డూలు 6 లడ్డూలు కూడా ఇస్తున్నారు. మొత్తం మీద అయితే లడ్డూ టేస్ట్ చాలా బాగుంది. ఏదైతే నాణ్యత గతానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో నాణ్యత మారింది. దీంతో పాటు టీటీడీ 4 లడ్డూల నుంచి 5 లడ్డూలు ఇస్తుంది. ఇది బాగానే ఉన్నప్పటికీ స్వామివారి ప్రసాదం మీద ప్రతి ఒక్కరికి మక్కువ ఎక్కువ. ఎన్ని లడ్డూలు ఇచ్చినప్పటికీ లడ్డూలు ఇంకా కావాలని అనిపిస్తుంది. దీంతో వారు మరికొన్ని లడ్డూలు అదనంగా ఇవ్వాలంటూ కోరుకుంటున్న పరిస్థితి. ఇది లడ్డూ ప్రసాదం పైన భక్తుల మనోభిప్రాయం. మొత్తం మీద టీటీడీ ప్రవేశపెట్టిన విధానం పైన మిశ్రమ స్పందన కనిపిస్తున్నప్పటికీ టీటీడీ మాత్రం స్పష్టంగా చెప్తుంది, బ్లాక్ మార్కెటింగ్ను పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నాము. చాలా కొంతమంది స్వామివారి దర్శనానికి రాకుండా కేవలం ప్రతి కౌంటర్ వద్ద 2 లడ్లు తీసుకొని బయట వ్యక్తులకు అమ్ముతున్నారు. దీన్ని అరికట్టడానికి అని చెప్తున్నారు. అయితే చాలామంది భక్తులు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ విధానం గురించి మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో దామోదర్, తిరుమల నుంచి. For more videos like this, subscribe Big TV channel.